వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు ఆకేపాడు మదర్సా మరియు మస్జిద్ ప్రారంభం సందర్భంగా మనం నిర్వహించున్నటువంటి ఈ సభకు ఎవరైతే వచ్చేసారో వారందరి యొక్క జీవితాలలో శాంతి శుభాలు కురియుగాక. ఆమీన్. సోదరులారా, ముస్లింలు ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి ప్రాంతంలో కూడా ధార్మిక విద్యా శిక్షణ అనేది చాలా అవసరం. ఈ మదర్సాల కొరత కారణంగా, ధార్మిక విద్య లేని కారణంగా ముస్లిములలో ఈరోజు అపమార్గం అనేది చాలా వరకు వచ్చేసింది. నిన్న సుమన్ టీవీలో ఒక వీడియో చూశాను. ఒక ముస్లిం యువతి ముస్లిమేతర కుర్రాన్ని ప్రేమించి పెళ్లికి ముందే గర్భవతి అయ్యి పెళ్లి చేసుకుంటానని నమ్మించి చేసుకోని కారణంగా ఆమె సుమన్ టీవీ వారి దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటుంది. 10 రోజుల క్రితం సేమ్ ఇలాంటి మ్యాటరే ఒకటి వచ్చింది. ముస్లిం మహిళలు కనీసము ఒక ముస్లిం ఎవరిని నికా చేసుకోవడానికి అనుమతి ఉంది, ఎవరిని నికా చేసుకోవడానికి అనుమతి లేదు అన్నటువంటి ఈ మాత్రం కాసింత జ్ఞానం కూడా లేకుండా జంతువుల వల్లే పెరుగుతున్నారా? కనీసం అమ్మా నాన్న తమ బిడ్డలకి చెప్పరా? కనీసం ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, మనం ఎవరిని పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉంది, ఎవరిని పెళ్లి చేసుకోవడానికి అనుమతి లేదు, ఏది హలాలు ఏది హరాము, మన ధర్మ నియమాలు, నియమ నిబంధనలు, పద్ధతులు ఏంటనేది కనీసం కాసంతనే చెప్పరా అండి? అంత అజ్ఞానంగా ఉన్నారా? మళ్ళీ ఉన్నారు. వాళ్ళకు సినిమాల గురించి తెలుసు, సినిమాల్లో నటించిన యాక్టర్ల గురించి తెలుసు, రాజకీయ నాయకుల గురించి తెలుసు, డబ్బు ఎలా సంపాదించాలో తెలుసు, ఏ టు జెడ్ మొత్తం ప్రపంచం గురించి అంతా తెలుసు. తమ పిల్లలకు ధార్మిక విద్యకు సంబంధించిన కొన్ని విషయాలు నేర్పడం కూడా తెలియదు. అంటే ఒక అమ్మా నాన్నకు, ముస్లిం అమ్మా నాన్నకు పుట్టినటువంటి ఒక కూతురు ముస్లిమేతరులను ప్రేమించి పెళ్లికి ముందే కడుపు చేయించుకొని రోడ్డున ఈ రోజు పడిందంటే కారణము ఆ కుటుంబము, ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు ఎంతటి అజ్ఞానంలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఇంకా ఇదే అజ్ఞానంలో ఈరోజు ఎంతో మంది ముస్లిం కుటుంబాలు తచ్చాడుతున్నాయి. కారణం ఏంటంటే సోదరులారా, ఇస్లాం ధార్మిక విద్య ముస్లిం కుటుంబాలలో లేదు. ఎవరో కొద్దిమంది ఉన్నారు, ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. దాదాపు ఎక్కువ శాతం మంది ముస్లింలు ఖురాన్ గురించి కానీ, హదీసుల గురించి కానీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితానికి సంబంధించి కానీ ఏ మాత్రం రవ్వంత కూడా జ్ఞానం లేకుండా అజ్ఞానంగానే ఉన్నారు ఇంకా. కావున ఒక ముస్లిం ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే ఇతరుల యొక్క మాటలకు, ఇతరుల యొక్క చూపులకు, ఇతరుల యొక్క పన్నాగాలకు ఆమె ప్రభావితురాలు కాకుండా సురక్షితంగా ఇంటికి రావాలంటే ఇస్లాం ధర్మం నాకు పెట్టే నియమ నిబంధనలు ఏమిటి, మా ధర్మం మాకు ఏది ఆదేశిస్తున్నది, మాకు ఏది అనుమతి ఉంది, ఏది అనుమతి లేదు, ఏది హలాలు ఏది హరాము అన్న జ్ఞానము ఆమెకు తప్పకుండా ఉండాలి. అలా లేదంటే గనక ఎవరి మాటలకు ప్రభావితురాలు అయిపోయి ఖచ్చితంగా దారి తప్పటం అనేది జరుగుతుంది సోదరులారా. కావున లా ఇలాహా ఇల్లల్లాహ్ అనేటటువంటి మాట ఖురాన్ గ్రంథంలో ఎన్నోసార్లు వచ్చినప్పటికీ కూడా అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు అనే మాట
పదే 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 ఖురాన్ గ్రంథంలో రిపీట్ అయిన తరువాత కూడా అల్లాహతో పాటు వేరొకరిని భాగస్వాములుగా నిలబెడుతున్నారు ముస్లింలు అంటే అర్థమేమని? లా ఇలాహ ఇల్లల్లాహు సంబంధించినటువంటి జ్ఞానం తమ వద్ద లేదని. ఒక ముస్లిం కుటుంబంలో 5 పూటల నమాజ్ చేయాలి, కానీ చేయడం లేదంటే అర్థమేమని? నమాజుకు సంబంధించిన జ్ఞానం వారి వద్ద లేదని. రంజాన్ మాసం వస్తే ఉపవాసాలు పాటించాలి, కానీ తమ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఉపవాసాలు పెట్టడం లేదంటే కారణం ఏమని? దానికి సంబంధించిన జ్ఞానం వారి వద్ద లేదని. తమ వద్ద స్తోమత పెట్టుకొని కూడా హజ్ యాత్ర చేయడం లేదంటే కారణం ఏమని? దానికి సంబంధించిన జ్ఞానం వారి వద్ద లేదని. కావున సోదరులారా, మన ఇహ పర లోకాలకు సంబంధించినటువంటి ఇస్లాం ధర్మ జ్ఞానం అనేది మనలో రావాలి, మన బిడ్డల్లో రావాలి, మన కుటుంబీకులలోనూ రావాలి. అలా రాలేదంటే గనక ఇస్లాం ధర్మానికి, ఇస్లాం ఏతర మతాలకు ఏ మాత్రం తేడా ఉండదు, అన్నీ ఒకటేనని వెళ్ళిపోతూ ఉంటాడు. కావున సోదరులారా, సంతానానికి నిజ సృష్టికర్త యొక్క పరిచయం చెయ్యాలి, నమాజు పరిచయం చెయ్యాలి, పరదా పరిచయం చెయ్యాలి, నిష్ఠ నియమాలు, నియమ నిబంధనలు, షరతులు ఇవన్నీ కూడా ఇస్లాంలో ఉన్నవన్నీ నేర్పాలి. ప్రవక్తలు సైతం తమ బిడ్డలకు బహుదైవారాధన నుంచి వారించారు, తౌహీదును నేర్పారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా బకరా 132వ ఆయతులో యాకూబ్ అలైహిస్సలాం వారు తన సంతానానికి బోధించినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. వవస్సా బిహా ఇబ్రాహీము బనీహి వ యాకూబు యా బనియ ఇన్నల్లాహ అస్తఫా లకుముద్దీన్ ఫలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. యాకూబ్ అలైహిస్సలాం వారు తమ సంతానానికి, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, యాకూబ్ అలైహిస్సలాం వారు తమ సంతానానికి ఇలా బోధించారు: ఓ నా బిడ్డలారా, అల్లా మీకోసం ఈ విధేయత ధర్మాన్ని ఇష్టపడ్డాడు కనుక మీరు ముస్లిములుగా తప్ప మరణించకండి, మీరు మరణిస్తే ముస్లిములుగానే మరణించండి అని వారు తమ సంతానానికి ఆదేశించారు. అం కుంతుం షుహదా ఇద్ హదర యాకూబ్ అల్ మౌత్ ఇద్ ఖాల లిబనీహి. మరియు యాకూబ్ అలైహిస్సలాం యొక్క మరణ గడియల్లో, ఆ సమయంలో కూడా తమ సంతానాన్ని ఉద్దేశించి ఆయన బోధించారు. ఇద్ ఖాల లిబనీహి మా తఅబుదూన మిన్ బఅద్ ఖాలూ నఅబుదు ఇలాహక వ ఇలాహ ఆబాయిక ఇబ్రాహీం వ ఇస్మాఈల్ వ ఇస్హాక ఇలాహు వాహిదన్ వ నహ్ను లహు ముస్లిమూన్. మీరు నా మరణానంతరం తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు అని యాకూబ్ అలైహిస్సలాం వారు తమ సంతానాన్ని ప్రశ్నించడం జరిగింది. వారేమన్నారు? మీ ఆరాధ్య దైవము మరియు మీ పితామహుల ఆరాధ్య దైవమైనటువంటి ఆ అల్లానే మేము ఆరాధిస్తాము అని వారు సమాధానం ఇచ్చారు. మరి మనలోని ఈరోజు ఎంతమంది తమ తల్లిదండ్రులు చిన్నతనంలోనే తమ బిడ్డల్ని దగ్గరకు తీసి, అయ్యా మనల్ని ఈ భూమిని ఆకాశాలను పుట్టించినటువంటి సృష్టికర్త అల్లానే నువ్వు ఆరాధిస్తే ఆయన్ని ఆరాధించాలి అని తమ బిడ్డలకు ఎంతమంది తల్లిదండ్రులు బోధిస్తున్నారు? ఆత్మ పరిశీలన చేసుకోండి. తమ బిడ్డను పుట్టించినటువంటి ప్రభువు అల్లా, ఆయనే సృష్టికర్త అన్నటువంటి పరిచయము మీ సంతానానికి మీలో ప్రతి ఒక్కరు కూడా చేయాలి. చేసినప్పుడే అతను కూడా ఇస్లాం ధర్మం మీద ఉండగలుగుతాడు, లేదంటే ఏ చెట్టునో ఏ పుట్టనో మొక్కేస్తాడు. మరి అలాగే 5 పూటల నమాజు స్థాపించాలి అంటే నీవు సైతం నమాజు స్థాపించాలి. నువ్వు నమాజ్ చేయకుండా నీ బిడ్డను మాత్రం నమాజ్ చేయమని ఆదేశిస్తే అది అవ్వదు. ఆవు చేలు మేస్తే తోడ కట్టును మేస్తుందా? లేదు, తోడు కూడా చేలును మేస్తుంది. కావున తండ్రి నమాజ్ చేయకుండా బిడ్డను మాత్రం నమాజ్కి వెళ్ళమంటే వెళ్తాడా? వెళ్ళడు. అలాగే తల్లిదండ్రులు ఏది ఆచరిస్తే ఎటు వెళితే బిడ్డలు కూడా అదే అడుగు జాడల్లో నడుస్తారు. కావున సోదరులారా, మీరు 5 పూటల నమాజులు స్థాపించండి, మీ పిల్లలు కూడా మీ అడుగు జాడల్లో నడుస్తారు, నమాజులు స్థాపిస్తారు. అలాగే సోదరులారా, ఇస్లాం ధర్మంలో చేయకూడనివి, చేసే అనుమతి ఉన్నవి 2 ఉన్నాయి. అంటే ఆ ధర్మ సమ్మతం హలాల్,
అధర్మ సమ్మతం, హరాం, నిషేధించబడినవి. ప్రతి దాంట్లో, తినే దాంట్లో, త్రాగే దాంట్లో, బట్ట కట్టే దాంట్లో, ప్రతి వ్యవహారంలో, వ్యాపారంలో, చేసే పనుల్లో, ప్రతి దాంట్లో హలాల్ హరాం అని రెండు ఉన్నాయి. ఈ విషయాలను కూడా ప్రతి పాయింట్ మన బిడ్డలకు నేర్పాలి. బాబు, పంది మాంసం హరాము తినకూడదు, రక్తము హరాము తినకూడదు, సిగరెట్, బీడి, తంబాకు, కైని, మద్యము లాంటివి హరాము, వాటి జోలికి వెళ్ళకూడదు. ఇలాంటి విషయాలు పిల్లలకు నేర్పాలి. అలాగే షిరుకు చేయనటువంటి ఒక ముస్లింని పెళ్లి చేసుకోవాలి. షిరుకు చేసేటటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు. ముస్లిమేతరులు మనకు పెళ్లి చేసుకోవడానికి హరాం. ఈ విషయాలను కూడా నేర్పాలి. ఇవేమి నేర్పకపోతే మంచికి చెడుకి, పాపానికి పుణ్యానికి, ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి ఏమీ తేడా తెలియదు సోదరులారా. సో కావున తినేవాడు ఏ చేత్తోనైనా తింటాడు, త్రాగేవాడు ఏ చేత్తోనైనా తాగుతాడు. బట్ మన ముస్లింలము మన కుడి చేత్తోనే తాగాలి, కుడి చేత్తోనే తినాలి. మన ధర్మానికి కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటించకపోతే ఇక ముస్లిమేతరుడికి ముస్లింకి తేడా ఏముంది? కావున సోదరులారా, ముఖ్యంగా ఈరోజు ముస్లిం యొక్క పిల్లల యొక్క స్థితిగతులు, పరిస్థితులు చూస్తూ ఉంటే ఎంత దారుణంగా దిగజారిపోయి ఉన్నారంటే, వాళ్ళ డ్రెస్సులు ఏంటి, వాళ్ళ కట్టింగులు ఏంటి, వాళ్ళ విధి విధానాలు ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటంటే మొత్తం అవిశ్వాసులను పోలి ఉన్నాయి సోదరులారా. వాళ్ళు తినే పద్ధతి, తాగే పద్ధతి, వాళ్ళ మాట వ్యవహారం పూర్తిగా అవిశ్వాసాలను పోలి ఉంది. ముస్లిం కుటుంబాలలో పుట్టి ఖురాన్ అనుసరణ లేదు, ప్రవక్త అనుసరణ లేదు. ముస్లింల విధానం, ఇస్లాం యొక్క కట్టుబాట్లను పూర్తిగా బట్టలు పక్కన పెట్టేసినట్టుగా ఈ విధంగా ముస్లిం యొక్క ఆచారాలను పక్కన పెట్టేసి ముస్లిమేతర యొక్క ఆచారాల వెనకలు పడిపోయి మార్గం తప్పుతున్నారు ఈరోజు పిల్లలు. కావున సోదరులారా, చిన్నతనం నుంచి తమ సంతానాన్ని కాపాడుకోవాలి. మీ పిల్లలకు ఇస్లాం నేర్పిస్తే వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు విధేయత చూపుతారు, మీకు సేవ చేస్తారు. వారి కనుక ఇస్లాం పరిచయం చేయకపోతే వారు మీకు పలకమించిన భారమైపోతారు. రేపు వారిని అదుపు చేయటమో మీ వల్ల కాని పని. ఏ తాగుడు పోతాడైతాడో, ఏ చూదగాడైపోతాడో మీకు తెలియదు. మా ఊరు దగ్గర చింతలకోనలో ఒక సంఘటన జరిగింది. అమ్మా నాయన ఇద్దరు కువైట్లో ఉన్నారు. డబ్బులు పంపేవారు. చెన్నైలో చదువుకున్నాడు ఆ అబ్బాయి. ఫీజులు కట్టాలని చెప్పేసి వేలకు వేలు డబ్బులు తెప్పించుకునేవాడు. ఐపీఎల్ బెట్టింగ్స్, చదువు లేదు సందే లేదు, రూమ్ లోనే ఉండి ఐపీఎల్ బెట్టింగ్స్. వాళ్ళ అమ్మా నాన్నకు చదువు రాదు, చూస్తున్నారా ఏంటి? చూడరు. బెట్టింగ్స్ పెట్టి 5 లక్షలు కూడా పోగొట్టి పైగా అప్పు చేశాడు. వాళ్ళ దాటికి తట్టుకోలేక ఊరి వేసుకొని చనిపోయాడు. ఒకే ఒక కొడుకు ఊరి వేసుకొని చనిపోయాడు. మా ఊరి పక్కనే జరిగింది. ఇలా ఉన్నారు పిల్లలు. కావున సోదరులారా, అదుపు చెయ్యండి, ఇస్లాం నేర్పండి. లేదంటే ఏ తాగుడు పోతాడో ఇతడో తెలియదు, ఏ డ్రగ్స్ బానిస అవుతాడో తెలియదు, అతి వేగంతో ఎవరిని గుద్దేసి యాక్సిడెంట్లో చనిపోతాడో తెలియదు, ఏ దురలవాటుకు బానిస అయిపోతాడో తెలియదు. కావున పరిస్థితులు చాలా చాలా దారుణంగా ఉన్నాయి. సంతానాన్ని కాపాడుకోండి. లేదంటే గనక ఇహ లోకంలోనూ వారు మీకు భారమైపోతారు, పరలోకంలో మీరు నరకానికి పోవడానికి కూడా వాళ్ళే కారణమవుతారు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుమున్ నార వఖూదుహా అన్నాసు వల్ హిజార. విశ్వసించిన ప్రజలారా, మీరు మీ ఆలుబిడ్డలను, మీ పరివారాన్ని ఆ నరకం నుండి రక్షించుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కావున సంతానాన్ని కాపాడుకోవాలి, ఇస్లాం ధర్మాన్ని వారికి నేర్పాలి, ఒక ముస్లిం జీవన విధానాన్ని వారికి నేర్పాలి. అప్పుడే సాఫల్యం పొందుతారు సోదరులారా. అల్లాహ్తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని మరియు మన సంతానాన్ని షిర్క్ నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి కాపాడుగాక. స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.